కాళేశ్వరం కమిషన్ ముందు కాసేపట్లో బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ హాజరు కాబోతున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులోని బరాజ్ల నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిర్వహిస్తున్న కమిషన్ ఈటెల రాజేందర్ విచారించబోతుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ప్రతాప్ అందిస్తారు. ప్రతాప్, ఎస్, కాళేశ్వరం కమిషన్ విచారణ కమిషన్ ముందుకు ఈటెల రాజేందర్ రావడం జరిగింది. మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు. ఈటెల రాజేందర్ వస్తున్నారు. అతను కార్యకర్తలతో కలిసి పెద్ద ఎత్తున కమిషన్ కార్యాలయం వద్దకు వచ్చారు. అది కాసేపట్లోనే ఆ విచారణ కమిషన్ జస్టిస్ పినాకిని చంద్రఘోష్ ముందు అటెండ్ కాబోతున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా వారం 10 రోజుల కిందనే ఆయనకు నోటీసులు ఇవ్వడం జరిగింది. విచారణ సందర్భంగా కూడా దీనికి సంబంధించి అధికారులు కానీ అదేవిధంగా ఐఏఎస్లు ఇంజనీర్లు కూడా దీనికి సంబంధించి అఫిడవిట్ల రూపంలో విచారణకు సంబంధించిన దానిపై అఫిడవిట్ల రూపంలో సమాచారం ఇవ్వడం జరిగింది. అయితే అఫిడవిట్లలో ప్రధానంగా ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకే మేము నిర్ణయం తీసుకున్నామంటూ కూడా చెప్పడం జరిగింది. అందులో భాగంగానే కూడా ఇక్కడ దానికి సంబంధించి కూడా ఈటెల రాజేందర్ కూడా అటెండ్ అవుతున్నారు. ఈటెల రాజేందర్ కమిషన్ చైర్మన్ ముందుకు రాబోతున్నారు. ఆయన కూడా దీనికి సంబంధించి అటెండ్ వివరణ ఇచ్చేందుకు ఇక్కడికి రావడం జరిగింది. దీనికి సంబంధించి ఈ విషయానికి సంబంధించి కూడా విచారణ కమిషన్ అడిగే ప్రశ్నలకు సో ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే అదేవిధంగా అందరినీ ఐఏఎస్లను ఇంజనీర్లను పెద్ద ఎత్తున విచారణ చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి కూడా వారు ఇచ్చిన నివేదిక దానికి సంబంధించి అధికారులను కూడా విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈటెల రాజేందర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు అదేవిధంగా కేసీఆర్ కూడా విచారించాలని చెప్పేసి నోటీసు కాళేశ్వరం ప్రభుత్వం ముందుకు అటెండ్ కావాలని ముఖ్యంగా ఫైనాన్స్ సంబంధించిన అంశాలను బేస్ చేసుకొని ప్రశ్నించే అవకాశం ఉంది. ముఖ్యంగా కాళేశ్వరం కమిషన్ కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించి బ్యారేజ్లలో ఏర్పాటు సంబంధించి కానీ కార్పొరేషన్ ఏర్పాటు చేసి గ్రీన్ ఛానల్ లో నిధులు విడుదల చేయడం, ముఖ్యంగా నిర్మాణం పూర్తి కాకముందుకే దీనికి సంబంధించి ఏదైతే నిర్మాణం పూర్తి కాకముందుకే నిధులు విడుదల చేశారో దానిపైనే ప్రధానంగా విచారణ చేసే అవకాశం ఉంటుంది. సో మొత్తం మీద కాళేశ్వరం కమిషన్ దీనికి సంబంధించి ఈటెల రాజేందర్ ఈరోజు దర్యాప్తు చేస్తే ఏ అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఓపెన్ కోర్టు ఉంటుందనేది కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇప్పటివరకు ఓపెన్ కోర్టు ద్వారా దీనికి సంబంధించి కూడా దర్యాప్తు చేయడం జరిగింది. అధికారులు ఏవేవైతే ఇచ్చారో వాటిని బేస్ చేసుకొని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కానీ అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ దర్యాప్తు సంస్థ చేసిన విచారణకు సంబంధించి కానీ వీటన్నిటి కూడా ప్రధానంగా ప్రశ్నించే అవకాశం ఉంటుంది. మొత్తం మీద దీని దృష్టిలో ఈరోజు ఈటెల రాజేందర్ ఏ అంశాలు చెప్తారనేది కూడా కమిషన్ ముందు చెప్పుకోవచ్చు. దర్యాప్తు జరిగిన తర్వాత కూడా ఈటెల రాజేందర్ దీనికి సంబంధించి కూడా చెప్పే అవకాశం ఉంది. ఇప్పటికే ఆయన ప్రభుత్వం ఆదేశాల మేరకే అప్పుడు సీఎం ఆదేశాల మేరకే చేసినట్టు కూడా ఇప్పటికీ ఈటెల రాజేందర్ చెప్పారు. ఆర్థిక మంత్రిగా తన నిర్ణయం ఏముండదు, బిల్లులకు సంబంధించి మాత్రమే ఇచ్చామని చెప్పారు. ఇంట్లో చెప్పడం జరిగింది. ప్రజెంట్ ఏదైతే కమిషన్ మీటింగ్ వారికే మాత్రంగా ఇంకా అంశాలకు సంబంధించి, ఎందుకంటే ఈటెల రాజేందర్ కమిటీలకు సంబంధించి కూడా కొన్ని కీలకమైన కమిటీలలో కూడా ఆయన మెంబర్ గా ఉన్నారు కాబట్టి ఆ కమిటీలకు సంబంధించిన వాటిలో కూడా ఏ అంశాలు చర్చించారు, అసలు నిర్మాణానికి సంబంధించి స్థల మార్పు కానీ అదేవిధంగా జియోలజికల్ సర్వే కానీ వీటన్నిటినీ కూడా దృష్టి పెట్టుకొని కూడా అవకాశం ఉంటుందా లేదా అనేది కూడా మొత్తం మీద ఇప్పుడు ఈటెల రాజేందర్ కమిషన్ అయితే వెళ్ళవచ్చినారు. చేసుకుంటే తర్వాత ఎంతసేపు దర్యాప్తు జరుగుతుంది. కమిషన్ ఏ అంశాలను ప్రశ్నిస్తున్నారని కూడా చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎందుకంటే ఇప్పటికే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అయితే ఇప్పటికే దీనికి సంబంధించి కూడా 33 మంది అధికారుల పైన తీవ్రమైన ఆరోపణలు చేయడం జరిగింది. వారిపైన వాళ్ళ ఐపీసీ సెక్షన్ ప్రకారంగా వారిపైన కేసులు కూడా నమోదు చేయాలి, కొందరి నుంచి ఆ నిధులు కూడా రికవర్ చేయాలి. చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి టూరిస్ట్ ఆపర్చునిటీ విచారణ కమిషన్ కూడా దాదాపు గత ఏడాది మార్చిలో విచారణ కమిషన్ వేయడం జరిగింది. విచారణ కమిషన్ వేసినట్టు కూడా దానికి సంబంధించి పెద్ద ఎత్తున పబ్లిక్ నుంచి కానీ వివిధ రకాల మార్గాల నుంచి కూడా సమాచారాలు కూడా సేకరించడం జరిగింది. సో మొత్తం మీద దీనికి సంబంధించి ఏ అయితే సమాచారం వచ్చిందో ఆ సమాచారాన్ని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా అధికారులు ఐఏఎస్ అధికారులు కూడా దీనికి సంబంధించి కూడా అత్యధిక రూపంలో సమాచారం ఇవ్వడంతో పాటు దీనికి సంబంధించి కూడా ముఖ్యంగా ఇంజనీర్లు కూడా ఏం జరిగింది అనే దానికి సంబంధించి ప్రజెంట్ అప్పుడు భాగస్వామ్యమైన ఇంజనీర్లు అంతా కూడా అఫిడవిట్ల రూపంలో సమాచారం ఇవ్వడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని కూడా ఈరోజు వీళ్ళు రాజకీయ నేతలు అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా పనిచేసిన వీరందరినీ
విచారణ చేయాలని చెప్పేసి నిర్ణయించింది. అందులో భాగంగానే ఇప్పుడు ఈరోజు ఈటల రాజేందర్ను విచారణ చేయబోతుంది. అదేవిధంగా సోమవారం మాజీ మంత్రి హరీష్ రావును కూడా దర్యాప్తు చేసేందుకు కూడా కమిషన్ నిర్ణయించింది. దీనికి సంబంధించి ఇప్పటికే నోటీసులు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా 11న మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారించారు. ప్రతాప్, అంటే కమిషన్ ముందు హాజరు కంటే ముందు ఈటల ఎవరైనా సంప్రదింపులు జరిపారా ఎవరితోనైనా నాయకులతో గానీ? ఆయనతో పాటు ఎవరెవరు ఉన్నారు? ఆయనతో లాయర్ వచ్చే అవకాశం ఉందా? ఎలా ఉండబోతుంది? కాళేశ్వరం కమిషన్ ముందుకు ఈటల రాజేందర్ హాజరవడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై విచారించనుంది పీసీ ఘోష్ కమిషన్ ను. అలాగే ఈ నెల 11న మాజీ మంత్రి కేసీఆర్ కూడా హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు ఈటల ఏం చెప్తారు, ఎలాంటి వివరాలు వెల్లడిస్తారు అన్న దానిపై ఉత్కంఠంగా ఉంది. ప్రతాప్, ఈ కమిషన్ కంటే అంటే విచారణ కంటే ముందుగా ఆయన ఎవరితోనైనా సంప్రదింపులు జరిపారా? ఆయనతో పాటు లాయర్ వచ్చారా? అసలు ఎలా ఉండబోతుంది? ఆయనతో పాటు లాయర్ ఏమైనా విచారణకు హాజరవుతారా? ప్రజెంట్ అయితే ఈటల రాజేందర్ ఆయనతో పాటు బీజేపీకి సంబంధించిన కార్యకర్తలు 100 మంది అంచర్లంతా కూడా ఈటల రాజేందర్ తో పాటు రావడం జరిగింది. అయితే ప్రజెంట్ కేవలం ఒక్కరిని మాత్రమే పిలిచారు కాబట్టి అడ్వకేట్ కూడా ఎవరు లేరు. కేవలం ఈటల రాజేందర్ మాత్రమే వచ్చారు. కొన్ని దానికి సంబంధించిన ఏవైతే దానికి నోటీస్ లో పేర్కొన్న విచారణ కమిషన్ కొన్ని అంశాలను అయితే ఆయనకు సంబంధించి కొన్ని మన ఫైల్స్ కూడా చూసాం. ఆయన పట్టుకొని నేరుగా ఫైల్స్ కూడా పట్టుకొని వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి కాళేశ్వరం విచారణ కమిషన్ సంబంధించి ఏవేవైతే ఇప్పటికే కొన్ని క్వశ్చన్స్ చేశారో, ఫైనాన్స్ సంబంధించిన ఇష్యూస్ కానీ, కొన్ని నిర్మాణానికి సంబంధించిన అంశాలు కానీ, వీటిని అన్నింటికి సంబంధించి కూడా తన వద్ద ఏదైతే సమాచారం ఉందో, తనకు తెలిసిన సమాచారం ఏదైతుందో వాటి అన్నిటి కూడా అఫిడవిట్ రూపంలో ఆయన కూడా తీసుకురావడం జరిగింది. ఎందుకంటే కమిషన్ మొదటి నుంచి కూడా ఎవరు చెప్పినా ఖచ్చితంగా అఫిడవిట్ రూపంలో సమర్పించాలని చెప్పేసి సూచిస్తుంది. కాబట్టి ఈయన ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అఫిడవిట్ రూపంలో కూడా తీసుకెళ్లడం జరిగింది. సో దీనికి సంబంధించి ఇప్పటివరకు అధికారులు ఏ విధంగా ప్రాసెస్ ను చేశారో సేమ్ యాక్టివ్ గా ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా అదే విధమైన ప్రాసెస్ చేయబోతున్నారు. ఎందుకంటే అధికారులు ఇంత ముందుకు చెప్పినట్లుగా వారి అధికారులు ఏవేవైతే కొన్ని అంశాలకు సంబంధించిన వివరణలు ఇవ్వడం జరిగిందో ఆ వివరణల ఆధారంగానే ఈటల రాజేందర్ కూడా ఇప్పుడు దర్యాప్తు చేసే అవకాశం ఉంటుంది. కేవలం ఇప్పుడు ఈటల రాజేందర్ ఒకరే రావడం జరిగింది. ఈటల రాజేందర్ తో పాటు అంశాలు వచ్చారు కానీ వాళ్ళు ఎవరిని కూడా అనుమతించలేదు. వారందరినీ కూడా పోలీసులు ఇక్కడనే నిలిచివేయడం జరిగింది. ఈటల రాజేందర్ ఒకరే పైకి వెళ్లడం జరిగింది. ఈటల రాజేందర్ ఆయన అఫిడవిట్ రూపంలో కూడా కమిషన్ కు ఆయన చెప్పాల్సిన సమాచారం సమాధానం ఉంటే వాటి అన్నిటి కూడా అఫిడవిట్ రూపంలో ఇచ్చేందుకు ఆయన వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు విచారణ కమిషన్ జస్టిస్ చంద్రగౌడ్ అడిగే వాటికి సమాధానాలు ఇవ్వడంతో పాటు ఆయన అఫిడవిట్ రూపంలో కూడా ఆయన ఆన్సర్లు ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే ప్రతాప్, అంటే రాజకీయంగా ఒక చర్చ జరుగుతుంది. అంటే ఈటల ఏం చెప్తారన్న ఉత్కంఠ కొనసాగుతుంది. ఎందుకంటే కేసీఆర్ తో విభేదాల తర్వాత ఆయనపై మాట్లాడే ఇదొక అవకాశం వచ్చింది. సో మొదటిసారి మాట్లాడుతున్నారు. ఏ అంశాలు ఈ అవకాశాన్ని ఆయన ఎలా వినియోగించుకుంటారు, ఎలా వాడుకుంటారు అని దానిపైన ఒక రాజకీయంగా చర్చ అయితే నడుస్తుంది. ఎస్, డెఫినెట్ గా ఇది మాత్రం ఒక పొలిటికల్ గా ఒక చర్చనీయాంశంగా మారిందని చెప్పుకోవచ్చు. కాళేశ్వరం విచారణ కమిషన్ సంబంధించి మొదటి నుంచి కూడా సెంట్రిక్ గా ప్రాజెక్టు పైన జరిగినాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కరెక్ట్ ఎన్నికల ముందు ఆ బ్యారేజ్ కి సంబంధించిన ఒక పిల్లలు ఉండడం ఇదే ఎన్నికల ప్రచారాస్త్రంగా మారింది. కాబట్టి పొలిటికల్ గా కూడా ఇది ఒక సెంట్రిక్ గా మారింది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈటల రాజేందర్ విచారణ కమిషన్ నోటీస్ ఇవ్వడం, ఈటల రాజేందర్ అప్పుడు టీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి రావడం, ఇప్పుడు బీజేపీలో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ఆన్సర్ ఇస్తారనేది ఎగ్జాక్ట్ గా మాత్రం ఖచ్చితంగా పొలిటికల్ గా మూవ్ గా దీనికి సంబంధించి ఒక క్యూరియాసిటీ అయితే ఉందని చెప్పుకోవచ్చు. ఈటల రాజేందర్ కూడా దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ఇండికేషన్ కూడా ఇవ్వడం జరిగింది. అప్పుడు తాను మంత్రిగా, ఆర్థిక మంత్రిగా తనకు పరిమితమైన లిమిట్స్ మాత్రమే ఉంటాయి. కమిటీ మెంబర్ గా కూడా ప్రభుత్వ సూచన మేరకు తనకు నిర్ణయాలు తీసుకుంటారు. దానికి అల్టిమేట్ గా మళ్ళీ ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించి నిధుల విడుదలకు సంబంధించి ఫైనాన్స్ సెక్రటరీ తీసుకుంటారు తప్ప మంత్రిగా తన ప్రమేయం ఏమి ఉండదు. అది యాజ్ ఈజ్ గా రిలీజ్ చేయడం అనేది పనులు జరిగిన తర్వాత యాజ్ ఈజ్ గా ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుందో ప్రభుత్వం విధి విధానాలకు అనుగుణంగానే రిలీజ్ అయ్యి ఉంటాయి. కాబట్టి దాంట్లో తన జోక్యం, మంత్రిగా తన జోక్యం ఏముండదంటూ కూడా మంత్రి ఈటల రాజేందర్ అప్పుడు మంత్రిగా పనిచేసిన ఈటల రాజేందర్ కూడా చెప్పడం జరిగింది. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా దానికి సంబంధించిన అఫిడవిట్ రూపంలో ఇదే చెప్పే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఒక పొలిటికల్ గా మాత్రం ఒక క్యూరియాసిటీ సెంట్రిక్ గా ఉంటుండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆయన అప్పుడు బీఆర్ఎస్ లో ఉన్నాడు, ఇప్పుడు బీజేపీలో ఉన్నాడు. రెండు అసలు వైట్ ఆపోజిట్ అని చెప్పుకోవచ్చు. పూర్తిగా బీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకంగా మాట్లాడుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్పే సమాధానం అనేది కూడా కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే ఒక సెంట్రిక్ గా కూడా మారే అవకాశం ఉంటుంది. ఈటల రాజేందర్ ఏం చెప్తారనేది ఈటల రాజేందర్ చెప్పేదాన్ని బేస్ చేసుకునే
మళ్ళీ సోమవారం రోజు ఈ హరీష్ రావును కూడా క్వశ్చన్ చేసి క్రాస్ ఎగ్జామినేషన్ చేసే అవకాశం ఉంటుంది. సో ఎందుకంటే ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూసినప్పటికీ కూడా అధికారులు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు రాజకీయ నాయకులకు నోటీసులు ఇవ్వడం వారిని క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఈటల రాజేందర్ చెప్పిన దాన్ని బేస్ చేసుకొని హరీష్ రావు కానీ అదేవిధంగా కేసీఆర్ కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. వీటి ఒక ప్రధానంగా నిలిచే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈటల రాజేందర్ ఏం చెప్తారు అనేది కూడా చూడాల్సి ఉంటుంది. సో మొత్తం మీద ఇప్పుడు ఈటల రాజేందర్ సమాధానాల మీద డిపెండ్ అయిన ఈ హరీష్ రావు క్వశ్చన్ కానీ అదేవిధంగా కేసీఆర్ పైన కూడా విచారణ చేసే అవకాశం ఉంది. సో మొత్తం మీద దీన్ని కంప్లీట్ చేసేందుకు కూడా కమిషన్ కూడా చాలా వేగవంతంగా పనిచేయాలని నిర్ణయించింది. ఎందుకంటే దీన్ని దశలుగా చూసినట్లయితే కనుక వరుసగా అక్కడ పబ్లిక్ హియరింగ్ కానీ అదేవిధంగా గ్రౌండ్ లెవెల్లో కమిషన్ దర్యాప్తు చేయడం కానీ అదేవిధంగా ఎవరెవరికైతే సమాచారం తెలుసుకుంటుందో పబ్లిక్ నుంచి కూడా తెలుసుకోవడంతో పాటు అధికారులకు సంబంధించి 100 మంది అధికారులకు సంబంధించి కూడా వారందరినీ కూడా ఇన్వెస్టిగేషన్ చేయడం, వారి నుంచి అఫిడవిట్ల రూపంలో తీసుకొని వారికి సంబంధించిన వారికి సంబంధించిన అంశానికి సంబంధించి క్రాస్ ఎగ్జామినేషన్ చేయడం కానీ అధికారులను ఐఏఎస్లతో పాటు అందరినీ కూడా దర్యాప్తు చేసిన పరిస్థితి. ఐఏఎస్లను చూసినట్టు 6 మంది ఐఏఎస్లను కూడా పిలిచి రిటైర్ అయిన వాళ్ళని కూడా పిలిచి వారి నుంచి కూడా అఫిడవిట్లో తీసుకున్నారు. అప్పుడు ప్రభుత్వానికి సంబంధించి ఏం జరిగింది అనేది సంబంధించి సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈటల రాజేందర్ కూడా దర్యాప్తు చేస్తున్నారు. కాబట్టి ఈటల రాజేందర్ చెప్పే ఆన్సర్ను బట్టి సోమవారం రోజు హరీష్ రావు అదేవిధంగా బుధవారం రోజు ఈటల కేసీఆర్ మాజీ సీఎం కేసీఆర్ కూడా విచారణ చేసే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ ప్రతాప్.